హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి నీట్ అడ్మిట్ కార్డ్‌ని ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి నేను మీకు క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఇక్కడ నీట్ అడ్మిట్ కార్డ్‌లోని మనం ఏ విధంగా సైన్ చేయాలి, ఏ విధంగా ఫోటోస్ అంటించాలి, అలాగే మనం థంబ్ ఇంప్రెషన్స్ కానివ్వండి, సో అన్నీ కూడా ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి, సో ఏ టైంలో ఇవ్వాలని చెప్పేసి మొత్తం ఇన్‌స్ట్రక్షన్స్ చెప్తానన్నమాట. సో అలాగే మనకి ప్రీవియస్ వీడియోలో వచ్చేసరికి మనకి నీట్‌కి సంబంధించి సో అడ్మిట్ కార్డ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పేసి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. అలాగే సంబంధించి మనకి నీట్‌కి సంబంధించి డ్రెస్ కోడ్ కూడా మీకు ఏ విధంగా ఉండాలని చెప్పేసి సో నేను ప్రీవియస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానన్నమాట. సో ఆ వీడియోస్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి నీట్ అడ్మిట్ కార్డ్‌ని ఇంటికాడ నుంచి ఎలా ఫిల్ చేసి సో వాటి మీద ఫోటోస్ అన్ని ఎలా స్టిక్ చేసి మనం పట్టుకెళ్ళాలని చెప్పేసి మీకు క్లారిటీ అయితే ఇస్తానన్నమాట. సో ముందుగా మీరు ఎవరైనా సరే నీట్ అడ్మిట్ కార్డ్ ఇంకా డౌన్లోడ్ చేసుకోకున్నట్లయితే ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకి లింక్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే డౌన్‌లోడ్ నీట్ అడ్మిట్ కార్డ్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేస్తే మనకు దీనికి సంబంధించి సో లాగిన్ అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో లాగిన్ పేజ్‌లో మీ అప్లికేషన్ నంబర్, మీ పాస్‌వర్డ్, మీ క్యాప్చా అయితే ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. ఇన్ కేస్ మీరు ఫర్గాట్ పాస్‌వర్డ్ చేసుకున్నట్లయితే సో అది మీకు ఎలా రిట్రీవ్ చేసుకోవాలని చెప్పేసి నేను సెపరేట్ వీడియో చేసి పెడతానన్నమాట. సో ఆ వీడియో చేసినట్లయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీకు అవసరమైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో చేసి పెడతాను. అయితే ఇప్పుడు మనం అడ్మిట్ కార్డ్‌ని ఫిల్ చేద్దాం. సో వన్స్ మీరు నీట్‌కి సంబంధించి అడ్మిట్ కార్డ్‌ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! మీకు నీట్‌కి సంబంధించి సో మీకు ఫస్ట్ పేజ్‌లో కిందనైతే మీకు ఈ విధంగా అయితే మెన్షన్ చేస్తారండి. ఇక్కడ చూసిన దాన్నట్లయితే మనకి ఇక్కడ క్యాండిడేట్ ఫోటో అయితే అడుగుతున్నారనమాట. సో క్యాండిడేట్ ఫోటో అయితే అంటించాలి. సేమ్ అప్‌లోడ్ ఎడిట్ ద అప్లికేషన్ ఫార్మ్ అట. సో మీరు అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేస్తున్నప్పుడు ఏదైతే ఫోటో అంటించారో ఫోటో అయితే ఇవ్వాలన్నమాట. సో మీకు ఫోటో కింద డేట్ ఆఫ్ బర్త్ అయితే అదే డేట్ ఆఫ్ ఫోటో అయితే మీకు ఉండాల్సిన అవసరం అయితే లేదు. అలాగే మీరు ఇంటికాడ పెట్టుకొని అయితే రావాలన్నమాట ఫోటో వచ్చేసరికి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఫోటో అంటించకూడదు. అలాగే దీంతో పాటు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే చేయాలి. సో బిఫోర్ రీచింగ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ అన్నమాట. సో మీరు ఎగ్జామినేషన్ సెంటర్ రాకముందే ఇక థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాలన్నమాట. అలాగే క్యాండిడేట్ సిగ్నేచర్ అండి. సో క్యాండిడేట్ సిగ్నేచర్ చేయాలండి. అయితే ఇది ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ అన్నమాట. సో మీరు ముందుగానే ఈ సిగ్నేచర్ పెట్టి అక్కడికి వెళ్ళకూడదు. అక్కడ ఇన్విజిలేటర్ కళ్ళ ముందు మీరు ఈ యొక్క సిగ్నేచర్ పెట్టాలన్నమాట. ఇది ఫస్ట్ పేజ్ సంబంధించి ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి. అలాగే సెకండ్ పేజ్‌లో మీకు దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మీకు దీనికి సంబంధించి పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అయితే అడుగుతారండి. సో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అయితే అంటించాలి. సో ఇది కూడా మనకి 4:6 ఓకే. సో ఈ డైమెన్షన్స్‌లో అయితే మనకి అంటించాలి. కలర్ ఫోటో అన్నమాట. ఏదైతే మీరు అప్లికేషన్ ఫార్మ్‌కి ఇచ్చారో సో ఆ ఫోటో అయితే అంటించాలి. దీనికి సంబంధించి మీరు లెఫ్ట్ సైడ్ అయితే మీరు సైన్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి ఓకే. సో ఫోటో అయితే ఈ విధంగా ఉంది అనుకుందాం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు సంతకం చేయాలన్నమాట. అలాగే రైట్ సైడ్ మీ ఇన్విజిలేటర్ సైన్ చేస్తారు. అలాగే దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మళ్ళీ మీరు ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ఇన్విజిలేటర్ అండి. సో అక్కడ మీరు సిగ్నేచర్ చేయాలన్నమాట. అలాగే సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ అన్నమాట. సో అలాగే ఇది ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ కళ్ళ ముందు చేయాలన్నమాట మీ సిగ్నేచర్ వచ్చేసరికి. ఓకేనా? సో ఫోటో అయితే తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఫోటో అయితే మీరు అక్కడ స్టిక్ చేయాలన్నమాట. సో దాంతో పాటే దాని మీద మీరు లెఫ్ట్ సైడ్ అయితే సిగ్నేచర్ చేయాలండి. సో అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి మీకు దానికి సంబంధించి ఇన్విజిలేటర్‌కి సిగ్నేచర్ చేస్తారు. సో ఓకే. వీలైతే మాత్రం మీరు ఇంటికాడ చేసి పట్టుకెళ్ళకండి. ఇక్కడ పైన పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో దగ్గర ఉన్న సిగ్నేచర్ అయితే మాత్రం మీరు అక్కడికే వెళ్లి సైన్ చేయడానికి ట్రై చేయండన్నమాట. ఓకే. అడ్మిట్ కార్డ్ మీద ఫోటో అయితే ఖచ్చితంగా అయితే అంటించాలండి. అక్కడికైతే వెళ్ళిన తర్వాత మీరు అడ్మిట్ కార్డ్ ఫోటో అంటించకపోయినట్లయితే మిమ్మల్ని అయితే మాత్రం లోపలికైతే అలో చేయరు. సో అలాగే మనకి థర్డ్ పేజ్‌లో వచ్చేసరికి మనకి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేశారు. సో మీకు మొత్తం అన్ని జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారన్నమాట. సో ఇన్‌స్ట్రక్షన్స్ మొత్తం మీరు చదువుకున్నట్లయితే మీకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ మొత్తం మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మొత్తం జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని కూడా మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ వచ్చేసరికి. సో ఇది ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే మీరు ఖచ్చితంగా కూడా వాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకెళ్ళాలండి. అడ్మిట్ కార్డ్ వాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకెళ్ళాలన్నమాట. సో దాన్ని బట్టి అయితే మీకు ఎలో అయితే చేస్తారు. లేకపోయినట్లయితే మీకు ఎలో అయితే చేయరు. అలాగే కొన్ని పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి. అలాగే మీరు ఎగ్జామినేషన్ డే రోజు కూడా ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళకూడదు, ఏ విధంగా డ్రెస్ కోడ్ ఉండాలని చెప్పేసి కంప్లీట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో వచ్చేసరికి నేను మీకు థంబ్‌నెయిల్స్ నెక్స్ట్ మనకు రాబోయే టైమ్ స్టాంప్స్‌లో ఇస్తానన్నమాట. లేకపోతే డిస్క్రిప్షన్‌లో కూడా నేను మీకు ఆ వీడియో అయితే మీకు ఇస్తానన్నమాట. అదే విధంగా నీటికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్‌ని ఆల్ అయితే